యూట్యూబ్ ఛానల్లో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు. నమస్తే, నేను డాక్టర్ ఆలేటాటం ఆర్టీవీ వార్తా విశేషాలు. అనుదినం జనస్వరం నవ తెలంగాణ సమగ్ర తెలుగు దినపత్రికలోని ఈరోజు ఒక అద్భుతమైన వ్యాసాన్ని చదువుతూ మనం విశ్లేషిద్దాం. విద్వేష విషబీజం రజాకార్. విద్వేషాలని హిందూ ముస్లింల మధ్య ఐక్యత లేకుండా వాళ్ళిద్దరి మధ్యలో విద్వేషాన్ని రగిల్చే విషబీజం అంటే విత్తనం జల్లే రీతిలో రజాకార్ సినిమా ఉన్నదని ఎంత చరిత్రహీనమైన చరిత్ర వక్రీకరించే ఎస్ వీరయ్య గారు ఈజ్ ఏ వన్ పర్సన్ గ్రేటెస్ట్ లీడర్. శ్రామిక వర్గ పక్ష అద్భుతమైన రీతిలో ఆ పత్రికా రంగంలో విశేషమైన సేవలు అందిస్తూ కార్మిక వర్గానికి మొత్తం తన కుటుంబాన్ని మొత్తం తాగినీరుతోటి జీవితాన్ని ధన్యం చేసుకున్న పెద్దవారు. వారి కలం నుండి జారినటువంటి ఈ వార్తను చూద్దాం. ఇదండి రజాకార్ సినిమాకి సంబంధించిన పోస్టర్. రజాకార్కి సంబంధించిన పోస్టర్ అందమైన అబద్ధం అన్నట్టు. మామూలు అబద్ధం కదండి. సోషల్ మీడియా నుండి, ఎలక్ట్రానిక్ మీడియా నుండి, ప్రింటింగ్ మీడియా నుండి, మైకుల నుండి సొల్లు వాగుడు, సోది వాగుడు, దిక్కుమాల వాగకుండా ఇప్పుడు ఈ సినిమా నుండి కూడా వాళ్ళ భావజాలాన్ని కక్కేస్తూ దేశ విచ్ఛిన్నకర, దేశ చట్ట వ్యతిరేక, ఎంత భయంకరమైన ఆకృత్యాలకు పాల్పడుతున్న దానికి ఇది ఒక ఉదాహరణ. సినిమా మొత్తం ఇప్పటికే సెక్స్ హింసలతోనే సినిమా మొత్తం సర్వనాశనం అయితే ఈ మతోన్మాదం, ఈ కాషాయీకరణ కూడా సినిమాలను వచ్చి జనాల్ని మొత్తం డైవర్ట్ చేసే ఒక ప్రక్రియకు పూనుకున్నది. దాన్ని ఎండగొడుతూ చీల్చి చెండాడే వ్యాసవి. రజాకార్ సినిమా ఇప్పుడు ఎందుకు విడుదలైంది? ఏడాది కిందనే బండి సంజయ్ ఈ సినిమా రాబోతున్నదని కాచుకోండి అని సవాల్ విసిరాడు కదా. ఆయన ఇప్పుడు పన్నురహిత అడుగుతున్నారు. కారణం ఏమిటి? అసలు చరిత్రలో ఏం జరిగింది? మార్చి 12న కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17 విమోచన దినంగా జరుపుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. 15వ తేదీన రజాకార్ సినిమా విడుదలైంది. 16వ తేదీన ఎన్నికల కమిషన్ పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. 15-16 తేదీల్లోనే ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటించారు. వీటి మధ్య సంబంధం ఏమిటి? ఇవన్నీ సమాధానం వెతకాల్సిన ప్రశ్నలే. ఇంత చక్కటి పకడ్బందీ ప్లాను, ప్రణాళికబద్ధమైన మీ ఎత్తుగాడా మోడీకి ప్రతినిధి ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రజానీకంలో జనాల చెవులో కమలం పూలు పెడుతున్న భారతీయ జనతా పార్టీ నాయకులారా, 10 ఏళ్ళ నుండి నీ మోడీ సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తానన్నాడు కదా. ఒక ఉద్యోగమైనా తెలంగాణ బిడ్డలకు ఉద్యోగం ఇచ్చిండ్రా? 15 లక్షల రూపాయలు ఈ దేశ సంపదను దొంగలెత్తుకపై స్విస్ బ్యాంకులో పెడితే టన్నుల కొద్దీ బంగారం, ఆ బంగారాన్ని తీసుకొచ్చి ఒక్కొక్కరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు ఇస్తానన్నావు, ఇచ్చినవా? ఒకటే దెబ్బకి 100 రోజుల్లో ఎగ్దం ఓం చిచినాకు మళ్ళీ ఉలిక్కి మళ్ళా ఓం ఫట్ అని ధరలు తగ్గిస్తానన్నావు. ఎడిపోయింది నీ మంత్రదండం, ఎడిపోయింది మిస్టర్ మోడీ. స్మార్ట్ సిటీలో, బ్యూటీ సిటీలో, తెలంగాణలో మొత్తం నీవు ఎంపిక చేసిన సిటీలా బాగోగులు ఎట్టిపోయినాయి. ఇట్లాంటి దిక్కుమాలన్నీ మీకు తెలుసు, చాతగానివన్నీ తెలుసు మీకు. ఆ రోజుల్లో జనాల చెవుల పూలు పెట్టడానికి, కమలం పూలు పెట్టడానికి వేసిన మాయదారి మాటలు, రంకు బొంకు మాటల్ని తప్పించుకోవడానికి వాటికి ప్రణాళికబద్ధమైన పరిపాలన పద్ధతులు మీ వల్ల కాదు. కలేజ మీకు లేదు. పిండి కొద్ది రొట్టె కదా,
పిండి కొద్ది రొట్టె, మీ దగ్గర పిండే లేదు, బ్యాంకుల్లో డబ్బే లేదు, మొత్తం ఆదానికి అంబానికి దోసి పెడతారు. ఉన్న ఏమన్నా ఉంటే మీరు బతకడానికి, మీ పిల్లల బ్రతకడానికి, మీ ఆస్తులు పాస్తులు పోగేసుకోవడానికి, మీ పిల్లలు ఫారిన్ స్వదేశీ భక్తులారా, మీ పిల్లలు మొత్తం ఫారిన్ కంట్రీలో ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వలేరు, కనీసం మీ పిల్లలకు కూడా ఉద్యోగాలు ఇవ్వలేరు, పోయి ఇతర దేశాలు ఎత్తుకోమని పంపడానికి కట్టలు రూపాయల నోట్ల సంపాదన మీకు కావాలా? జనాలు మొత్తం మాయ మంత్ర తంత్ర పద్ధతిలో మీరు ఆధునిక మాంత్రికులుగా జనాలు మైమర్పించడానికి, ఎన్నికల ఖర్చులు పెట్టడానికి, జనాలకు డబ్బులు ఇవ్వడానికి, ఓడిపోయినా గెలిచిన వాళ్ళని ఇతర పార్టీలను కొనడానికి, ఠోక్గా కొనడానికి డబ్బులు కాల. ఆ డబ్బులు అదాని అంబానీ దగ్గర నుండి దొబ్బే లెక్కలు. ఇది కాదా మీ చరిత్ర? నీచమైన చరిత్ర, వర్తమాన చరిత్ర, జరుగుతున్న చరిత్ర. ఈ చరిత్రని మొత్తం పక్కదావరణ పట్టడానికి ఇన్ని ఎత్తుగడలా కమ్యూనిస్టుల చరిత్ర. వారి కంచంలో ఎంగిలి కూడు గుంజుకొని మేము తింటానని చూడ, మేమే మీకు పెడతానని చూడ అనే రీతిలో ఎంగిలి బతుకో మీ చరిత్ర. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో 1942 నుంచి 1951 వరకు సాగిన చారిత్రాత్మక పోరాటం హైదరాబాద్ రాజ్యం ఇండియన్ యూనియన్లో విలీనం కాక తప్పని పరిస్థితి సృష్టించిన మహోద్యమం. అయినా సినిమాలో ఎక్కడ ఎర్రజెండా కనిపించదు. అనేక సంస్థలతో పాటు కమ్యూనిస్టు పార్టీ కూడా పోరాడుతున్నదని ఒక సందర్భంలో భారత ప్రభుత్వంలో హోంమంత్రి సర్దార్ పటేల్కు మునిసి చెప్పినట్లు మాత్రం చూపించారు. విలీనం సమయంలో కమ్యూనిస్టులు మెల్లగా తప్పుకున్నారని అబద్ధాలు చెప్పారు. పోరాటం మొదలైంది. జమీందారుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, వెట్టి చాకిరి వ్యతిరేకంగా, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం సాగిన పోరాటం భూస్వామ్య వ్యవస్థ మీద తిరుగుబాటుగా మారింది. రైతాంగమే కాదు, సమస్త కుల వృత్తుల భూస్వాములకు వెట్టి చాకిరి చేయాలి, తమ ఉత్పత్తులు ఉచితంగా ఇవ్వాలి. అందుకే హిందూ ముస్లిం తేడా లేకుండా గ్రామాలే తిరుగుబావుట ఎగరవేశాయి. దొరల గడిల మీద యుద్ధం ప్రకటించాయి. వెట్టి చాకిరి మీద ప్రతిఘటన మొదలై దున్నేవాడికే భూమి కోసం సాగింది. రైతాంగం సాధించిన భూమి ఇతర హక్కుల రక్షణ కోసం క్రమంగా నిజాం రాచరికాన్ని సవాలు చేసింది. హైదరాబాద్ రాజ్యం ఇండియన్ యూనియన్లో విలీనమైన తర్వాత కూడా పోరాటం కొనసాగించాల్సి వచ్చింది. 1951 అక్టోబర్ నాటి నెహ్రూ ప్రభుత్వంలో జరిగిన ఒప్పందం మేరకు పోరాట విరమణ జరిగింది. 10 లక్షల ఎకరాల భూమి పేదలకు పంచింది. ఈ పోరాటం వృత్తిదారులకు రక్షణ కల్పించింది. 3000కు పైగా గ్రామ రాజ్యాలు ఏర్పాటు చేసింది. కనీసం వేతనాలు గ్యారంటీ చేసింది. స్త్రీ పురుషులకు సమాన హక్కులు ప్రకటించింది. కుల వివక్షత నిషేధించింది. గ్రామాల మీద భూస్వాముల పెత్తనాన్ని, నిజాం రాజు ఆధిపత్యాన్ని తిరస్కరించింది. ఇంతటి భూ పోరాటంలో ఐలమ్మ పోరాటం పేరుతో ఒక ఘటనగా మాత్రం చూపించి మొత్తం పోరాట స్వభావాన్ని వక్రీకరించారు. కొత్త తరాలకు ఈ సినిమాలో చూపించే చరిత్రగా తప్పుదారి పట్టించారు. చివరికి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా 1836-60 కాలంలో జరిగిన రాంజీ గోండు తిరుగుబాటును కూడా నిజాం వ్యతిరేక పోరాటంతో అతికించారు. అతుకుల బొంత భారతీయ జనతా పార్టీ కథ విన్నారండి. ఈమె కదా 2,000 ఎకరాల భూస్వామి బిడ్డ. వీళ్ళన్న భీమిరెడ్డి నరసింహారెడ్డి 12 ఏళ్ళకే తుపాకీ పట్టి మొత్తం మా ప్రాంతంలో, జనగామ పరిసర ప్రాంతంలో, గుండాల ప్రాంతంలో ఆ తల్లి విరోచితమైన పాత్ర పోషించి ఆమె మొత్తం దళ నాయకురాలుగా ఉండి, తర్వాత నెహ్రూ సైన్యం ఈమె సహచరులని 2,000 మందిని ఇస్నూర్ దేశ్ముఖ్ దొరలు, నైజాం నవాబ్ సర్కారులు వీళ్ళంతా 2,000 మందిని కమ్యూనిస్టులను చంపిపడేస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ నెహ్రూ సైన్యాలు వచ్చి 4,000 మంది కమ్యూనిస్టులను కాల్చబడేసిండ్రు. దాంట్లో ఒకడైన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తప్పుడు కూతలు కూస్తున్నాడు ఒకడైనా ఉన్నాడా? వాడు అయ్యలున్నాడా? వాడు తాతలున్నాడా? వాడు ముత్తాతలున్నాడా? అమిత్ షా ఉన్నాడా? సంజయ్ ఉన్నాడా? మోడీ ఉన్నాడా? పోనీ అదాని ఉన్నాడా?
అంబానీ ఉన్నాడా, తెల్లోడు ఉన్నాడా? ఎందుకు మసబూసి మారడికాయ చేస్తున్నారు? ఈ జనాలను మొత్తం, ఈ తరం జనాలను మొత్తం మాయ మాటలతో కప్పిపుచ్చుకుంటే ఈ వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాట యోధులు, ఆ యోధుల పిల్లలం ఇంకా మేము బ్రతికే ఉన్నాం. పట్టిన జెండా వదలకుండా ఉక్కు పిడికిలతోటి భీషణ శబ్దంతో ఎర్ర జెండా లక్ష్యం కోసం, ఆశయం కోసం, సాధన కోసం మేము ఉండగా మా కళ్ళ ముందే అల్లివల్లి కబుర్లు పెడుతున్న భారతీయ జనతా పార్టీ మీ పప్పులు ఉడకవు. భూస్వాములు, జమీందారులు, జాగీర్దారుల మీద ఆధారపడి సాగుతున్న నైజాం రాజ్యం ఈ పెత్తందారుల అధికారానికి ముప్పై ఏర్పడడాన్ని సహించలేకపోయింది. తన సైన్యాన్ని దొరలకు మద్దతుగా పంపింది. కాసిం రజీవ్ నాయకత్వంలో ఏర్పడిన రజాకార్ మూకలను కూడా భూస్వాములు స్వాగతించారు. తమ గడిలలో ఆశ్రమించిన గ్రామ పేదల మీద ఎగదోశారు. ఇక్కడ రజాకార్లో ముస్లింలు వారిని పేద రైతాంగం మీద ఎగదోసి దాడులు చేయించిన భూస్వాములు, హిందువులు. రజాకార్ సంస్థకు అధ్యక్షుడు కాసిం రజ్వీ కాగా ఉపాధ్యక్షుడు విష్ణు రామచంద్రెడ్డి భూస్వామిని ప్రశ్నించేందుకు బందగి ముస్లిం హత్యకు గురయ్యాడు. ఎవరు? ముస్లిం బందగి. హత్య చేయించిన భూస్వామి హిందూ. భూస్వామికి అండగా నిలిచింది నిజాం ప్రభుత్వం. నిజాం రాచరికాన్ని, దౌర్జన్యాలను ఎండగట్టిన పాత్రికేయుడు షోయబ్ అల్ ఖాన్ ఆయన్ను హత్య చేసింది రజాకార్ మూకలు. భూస్వామి దోపిడీ మీద, నిజాం దౌర్జన్యాల మీద యుద్ధం ప్రకటించిన కవి, కమ్యూనిస్టు నేత మగ్దూమ్ మొయినుద్దీన్ ఈ మొత్తం పోరాటానికి నాయకత్వం వహించిన యోధుడు, మహామనిషి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య. రెడ్ సల్యూట్ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య. పుచ్చలపల్లి సుందరయ్య గారు సారథ్యాన వీరచిత్ర పాత్ర పోషించిన నేతలు రావినారాయణ రెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, భీమిరెడ్డి, నరసింహారెడ్డి, ఆరుట్ల కమలదేవి, మల్లు స్వరాజ్యం వంటి నాయకులు ఎందరో 4000 మంది ఎర్ర జెండా యోధులు ప్రాణాలు అర్పించిన వీరగద ఇక్కడ హిందూ ముస్లిం ఎక్కడిది? కానీ రజాకర్ సినిమాలో ఈ పోరాటానికి మత రంగు పులిపారు. మొత్తం మార్పిడులకు, తుర్కిస్తాన్ ఏర్పాటు ప్రయత్నాలకు వ్యతిరేకంగా సాగిన మత కొట్లాటగా చిత్రీకరించారు. చరిత్రని దారుణంగా వక్రీకరించారు. ఇందుకోసం నేటి రాజకీయ ప్రయోజనాల కోసం ఒక ఆవుని అవ్వారే ఏమంటివే ఒక ఆవు పాత్రను కూడా సృష్టించారు. రజాకార్ మీద ఆవు దాడి చేసినట్లు చూపించి హిందువులు ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారు. భూస్వాముల దోపిడీ దౌర్జన్యాల నుంచి రజాకార్ మూకల దాడులను వేరు చేసి చూపారు. తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా చరిత్రను వక్రీకరించేందుకు వాడుకున్నారు. వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటంలో ఖమ్మం జిల్లా ఎల్లందులో, ఖమ్మంలో మొట్టమొదటి తుపాకీ పట్టి పేల్చిన మా మహానాయకుడు, మా వీరాది నాయకుడు కామ్రేడ్ తమ్మినేని సుబ్బయ్య గారు. ఆయన పుత్రరత్నం ఈరోజు ఆ ఎర్ర జెండా సారథ్యానికి రథసారథిగా తెలంగాణ పార్టీకి, భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టుకు ప్రధాన కార్యదర్శిగా ఉన్నది తమ్మినేని వీరభద్రం గారు. అక్కడిని మొదలు పెడితే మల్లు స్వరాజ్యం గారి కొడుకు నాగార్జున గారు, వారి కోడలు నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లాలో ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శి. మల్లో లక్ష్మి గారు ఐద్వా మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నేను, నా తమ్ముడు, నా మేనమామ దేవులపల్లి యాకయ్య గారు, వారి భార్య దేవులపల్లి సోమలక్ష్మి, నా తమ్ముడు ఆలేటి కిరణ్ కుమార్, వారి భార్య ఆలేటి సంధ్య, నేను డాక్టర్ ఆలేటి ఆటం, మా కుటుంబం మొత్తం వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటంలో విమోచన జరగలేదు. 10 లక్షల ఎకరాల భూములు కమ్యూనిస్టులు మొత్తం పేద ప్రజానికానికి, రైతాంగానికి కూలీనాలకు పంచితే నిజాం నవాబ్ సర్కారుకి, దేశముఖ్ దొరలకి, రజార్లకు అండగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చి మా యోధులు మొత్తం, నా తాతని రామును కూడా కాల్చి, పిట్టని కాల్చినట్టు కాల్చేసి మొత్తం వాళ్ళ భూములు వాళ్ళకు తిరిగి అప్పచెప్పిండ్రు దొరలకి, భూస్వాములకు అప్పచెప్పిన తర్వాత ఆ భూస్వాముల భూములు తిరిగి రావాలని మల్లు స్వరాజ్యం గారు ఉన్నన్ని రోజులు ఎమ్మెల్యే ఉండి పోరాటం చేసింది నిజం కదా? ఈరోజు భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం ఎర్ర జెండాతోటి పోరాడుతున్న, గుడిసెల పోరాటాల దగ్గర నుండి దున్నేవానికి భూమి కోసం పోరాడుతున్నది ఎర్ర జెండా తప్ప ఎవడూ లేడు. భారతీయ జనతా పార్టీ
నువ్వు నిజంగా విమోచన చేయాలనుకుంటే 25 లక్షల ఎకరాల భూములు తెలంగాణలో మొత్తం భూస్వాముల చేతులు ఉన్నాయి. వాటిని విడిపించే నువ్వు నిజంగా విమోచన దినాన్ని ప్రకటించే మిస్టర్ అమిత్ షా నీ చేతిలో పోలీస్ యంత్రాంగం ఉన్నది, కోర్టులు ఉన్నాయి, జైళ్ళు ఉన్నాయి. రాదలుచుకుంటే కొరడ దెబ్బలు కొద్దిగా కాదు, నువ్వు ఒకసారి మొత్తం ప్రక్షాళన చే మొత్తం భూములు తెలంగాణ భూములు ఎవరి చేతులు అవన్నీ దున్నేవాడికి భూమి పంచు. అవి పంచుతావా? నువ్వు పంచవు. పోయి పంచే క్రమంలో నీ కుటుంబంలో నీ అత్తగారు కానీ నీ తల్లిగారి కుటుంబంలో ఎవడైనా ఇక్కడ ఉన్నాడా? గుజరాతోడు ఉన్నాడా? పోనీ భారతీయ జనతా పార్టీ ఈరోజు ఎన్నికల్లో నిలబడి సొల్లు కవులు సోది కవులు చెప్తున్నా, ఊకదంచుడు కవులు పెడుతున్నా, సోషల్ మీడియాకి డబ్బుల కక్కుర్తిపడి కుక్కకు బిస్కెట్లు వేసినట్టు ఇస్తే మొత్తం ప్రచారం చేస్తున్న వాళ్ళు కానీ ఆ ప్రకటనలు చేస్తున్నా కానీ వాళ్ళ అయ్యలు తాతలు తండ్రులు ఎవడైనా ఉన్నాడా? ఎర్ర జెండా పట్టుకొని మేము పోరాడుతున్నాం, మీరు పోరాడుతున్నారా? ఏ భూస్వాములకు వ్యతిరేకంగా మీ ముఖం చరిత్రని వక్రీకరించడం, అబద్ధాలు ఆడడం, జనాలు మోసం చేయడం, మొత్తం ఆదాని అంబానికి దేశాన్ని అమ్మిపెట్టడం, వాళ్ళ దగ్గర డబ్బులు. సుప్రీంకోర్టు ఇప్పుడు మీ బతుకు పాడుగారు. సుప్రీంకోర్టు దొంగలు ఊర్లు పంచుకుంటున్నారు. వాటి లెక్క పత్రం తీసుకురాని చెవులు పిండి చేతికిస్తే ఆ మాట మాట్లాడడానికి మీకు దమ్ము ధైర్యం లేదు, మొక్కం లేదు. మీరా దేశభక్తి గురించి మాట్లాడాడు? మీరా ఈ దేశాన్ని ఏలేది? మీరా ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నది? అవునా కాదా? జాతీయ జెండా పూని ప్రజలు తిరుగుబాటు చేసినట్లు చూపించారు. దీనికి స్టేట్ కాంగ్రెస్ పేరు వాడుకున్నారు. సంస్థానాలలో పోరాటం చేయొద్దని ఆనాటి కాంగ్రెస్ పార్టీ, సంస్థానాలలో పోరాటం చేయొద్దన్న ఆనాటి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం. అందువల్ల కొందరు స్టేట్ కాంగ్రెస్గా ప్రకటించుకున్నప్పటికీ ఈ పోరాటంతో వారికి సంబంధం లేదు, విడిగా వారు పోరాడింది లేదు. కానీ నేటి తరం భావోద్వేగాలు తప్పుదోవ పట్టించేందుకు పెద్ద స్తూపం రూపంలో త్రివర్ణ పతాకం ఎగరేసేందుకు చేసిన ప్రయత్నంగా దాని మీద రజాకాలు దాడి చేసినట్టుగా నాటకీయంగా చిత్రీకరించారు స్టేట్ కాంగ్రెస్. ఏనాడు రజాకాలతో ఘర్షణ పడ్డ దాఖలు లేవు కదా. మొదట ఈ పోరాటానికి పునాదులు వేసింది ఆంధ్ర మహాసభ. తెలుగు భాష అభివృద్ధి కోసం గ్రంథాల ఉద్యమం నడిపింది, సంస్కృతి ఉద్యమానికి నాయకత్వం వహించింది. అందులో నుంచి ఎర్ర జెండా ఉద్యమం ఆవిర్భవించింది. భూస్వాముల దోపిడికి వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ రూపంలో పోరాటం ఆరంభమైంది. కమ్యూనిస్ట్ పార్టీ పిలుపుతో సాయుధ పోరాటంగా మారింది. కానీ ఎక్కడో ఒక మాట మాత్రంగానే ఆంధ్ర మహాసభను ప్రస్తావించారు. కమ్యూనిస్టులు ఆంధ్ర మహాసభ, ఆర్య సమాజ్, వందే మాతరం, స్టేట్ కాంగ్రెస్ తదితర సంస్థల ఆధ్వర్యంలో పోరాటం జరిగినట్లు ప్రస్తావించారు. ఆంధ్ర మహాసభ కమ్యూనిస్ట్ పార్టీలను సాయుధ రహితంగా పోరాటంతో ఏమాత్రం సంబంధం లేని సంస్థలను ఒకే ఘటన కట్టారు. నాయకులు, తేదీలు, ప్రాంతాల పేర్లు వాడుకొని వాస్తవ చరిత్రను వక్రీకరించారు. నీ అమ్మ, ఇంతకంటే ఈ భూగోళం మీద మానవుడు పుట్టిన తర్వాత ఇంతకంటే భయంకరమైన అబద్ధము మానవుడు ఆడిన ఘటనే లేదు. అయ్యా బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్ల పోతే కొడుకో నైజాం సర్కరడా అని నైజాం సర్కరుని గోరెగడతామని నా యాదగిరి తుపాయిగా పట్టుకొని పాట పాడితే రక్త తర్పణంతో చనిపోయిన మాట వాస్తవం కాదా? అప్పుడు దొరలంతా పిల్లలకు పాలని ఇవ్వకుండా వెట్టి చాకరీ చేపిస్తూ నా పిల్లలు ఏడుతుండయా పాలు ఇవ్వాలంటే రొమ్ము తీసి రొమ్ము ఒత్తే రొమ్ములో పాలు ఇది పిల్ల తల్లి కాదా అని మోదుపు ఆకులు డొప్పలలో పెట్టి అత్యంత నీచంగా రేపులు చేసి మడ్డలు చేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎట్లా చేస్తుందో, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అమాయకులు హరిజన గిరిజన బిడ్డల్ని, ముస్లిం బిడ్డల్ని, క్రైస్తవ బిడ్డల్ని, కోనలు ఉండే అడవి బిడ్డల్ని ఎట్లయితే రేపులు చేసి మడ్డలు చేసి తగలబెట్టి చేస్తుండో అట్లానే అప్పుడు నైజాం నవాబ్ సర్కార్ దేశముఖ ధరలు చేస్తున్నప్పుడు బతుకమ్మ ఉయ్యాలో అని పాట పాడిందే నా మల్లుసరాజమ్మ కాదా? జనాలు చైతన్యం చేసి తుపాకీ పట్టుకొని మొత్తం తన జీవితాంతం వీడు కాంగ్రెస్ పార్టీ తరపున సర్దార్ వల్లభాయ్ పటేలు, నిజాం నవాబ్ ఇద్దరు కలిసి కమ్యూనిస్టులు మొత్తం కాల్చిపడేసి
కాల్చిపడేసిన తర్వాత కూడా మలసరాజమ్మ ఇట్లా బయటకు వచ్చి ఎమ్మెల్యే అయిన మాట వాస్తవం కదా, 10 లక్షల ఎకరాలు భూములు గుంజేసుకుంటే ఆ భూములు తిరిగి కావాలని కొట్లాడిన మాట వాస్తవం కదా. తనని తన భర్తని కామరెడ్డి ముల్ల నరసింహారెడ్డిని మర్డర్ చేసేందుకు, భీమిరెడ్డి నరసింహారెడ్డిని మర్డర్ చేయడానికి నల్గొండ పరిసర ప్రాంతాల్లో పోరాడిన మాట వాస్తవం కాదా. అప్పటి నుండి ఇప్పటి వరకు కళాకారులు మా భూమి నాటకం దగ్గర ఇప్పటి వరకు మా భూమి నాటకంలో, శబ్దరశ్మి నాటకాలలో, వీధి నాటకాలలో, పాటలలో, ఆటలలో మేమందరం పునీతమవుతున్నాం. ఎర్రజెండా బిడ్డలం. అప్పటి నుండి ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ తరఫున ఆ రోజు ఎవడన్నా, ఆర్ఎస్ఎస్ తరఫున ఆ రోజు ఎవడన్నా పాటలు పాడినోడు ఉన్నాడా? ప్రజల తరపున ఉన్నాడా? సాయుధ పోరాటానికి అనుకూలంగా ఉన్నాడా? కాంగ్రెస్ వాడు ఉన్నాడా? వందే మాతరం వాళ్ళు ఉన్నారా? ఆర్య సమాజం వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు ఉన్నారా? ఇప్పటికే కేవలం తెలంగాణ మాత్రమే కాదు, యావత్ భారతదేశంలో 40 కోట్ల ఎకరాల భూముల్లో 4 కోట్ల ఎకరాల భూములు భూస్వాముల చేతుల భూమాత ఉక్కిరి విక్కిరై ఉన్నది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రజానాట్య మండలి ఇప్పటికో ఆ పోరాట పటిమతోటి, అత్యంత ధైర్య సాహసాలతోటి, రక్త తరపునతోటి, త్యాగాలతోటి నిలబడ్డది. కిరాయి రాతలతోటి, కూతలతోటి ఈ దేశాన్ని మొత్తం అదానికి అంబానికి అమ్మిపడేస్తే వాడిచ్చిన ఎంగిలి ముక్కల్ని లట్టుకుమని అందుకున్న షాకార్లు అష్టోత్తర శతనామాలు చదివే వేదాంతులు మీరు ఆ డబ్బులు అందుకొని మీ పిల్లలు బ్రతుకుతూ, మీ ఎన్నికల ఖర్చులు కుంచుతూ, మొత్తం జనాల చెవుల పూలు పెడుతూ, మీ రాతలు కూతళ్ళు మొత్తం బాహ్య ప్రపంచానికి సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింటింగ్ మీడియా, సినిమాలలో పెట్టడానికి కిరాయి కళాకారులను పెడుతున్నాం. అచ్చమైన స్వచ్ఛమైన ప్రజా కళాకారులం, ఎర్రజెండా బిడ్డలం, నాటి వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటం ఇప్పటివరకు చేస్తున్నాం. రండి ఈ ఊళ్ళన్నీ తిరుగుదాం. కళాకారులారా, సినిమా నటులారా, డైరెక్టర్లారా, మ్యూజిక్ డైరెక్టర్లారా, లైటింగ్ కొట్టిన కళాకారులారా, రండి మీరంతా. ఎన్నికల్లో నిలబడ్డా భారతీయ జనతా పార్టీ ప్రబుద్ధులారా, పెద్దలారా, మీరంతా రండి. మీ బతుకు చరిత్రను మొత్తం చీల్చి చెండాడుతాం. ఒక్కొక్క ప్రాంతం తెలంగాణ విప్లవ సాయుధ పోరాటంలో నా తల్లులు నా తండ్రులు పోరాడినప్పుడు వాళ్ళకు సంబంధించిన సాచర్లు ఇంకా బ్రతికే ఉన్నారు. ఇంకా మేము బ్రతికే ఉన్నాం. దమ్ము ధైర్యం ఉన్నదా? చింత నిప్పుల సెగ తట్టుకునే ధైర్యం ఉంటే రండి, సవాల్. హైదరాబాద్ రాజ్యం ఇండియన్ యూనియన్లో విలీనం క్రమాన్ని పూర్తిగా వక్రించారు. ఇందుకోసం ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూను అవమానించేందుకు వెనకాడలేదు. యూనియన్ సైన్యాలను నిజాం రాజు ప్రతిఘటించినట్లు అభూత కల్పనలు చిత్రీకరించారు. నిజానికి నిజాం రాజు అసలు ఇండియన్ సైన్యాలతో పోరాడనే లేదు, చేతులెత్తేశాడు. సాయుధ రైతాంగం తిరుగుబాటుతో నిజాం రాజు సింహాసనం కదులుతున్న దశలో పటేల్ నెహ్రూ సైన్యాలు శరణ్ కోరాడు. సెప్టెంబర్ 13న యూనియన్ సైన్యాలు రావటం, 17న విలీనానికి నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రకటన చేయడం చకచక జరిగిపోయి ఇక్కడ 13వ తేదీ సంఖ్య గుజరాత్ సెంటిమెంట్ జోడించారు. అనేక రాజ్యాలను ఆక్రమించిన బ్రిటిష్ ఇండియన్గా ప్రకటించుకుంటే తెల్లదారు రాజ్యం వెళ్ళిన విషయం చారిత్రక సత్యం. బ్రిటిష్ ఇండియాలో కూడా జాతీయ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ, ముస్లిం లీగుల నాయకత్వాలు స్వాతంత్ర పోరాటం సాగింది. అనేక ఇతర సంస్థల, వ్యక్తులు, సమరయోధులు తోడయ్యారు. స్వాతంత్రం సిద్ధించే సమయానికి స్వాతంత్ర సమంత రాజులుగా ఉన్న 565 సంస్థానాల గురించి కూడా ఒప్పందం జరిగింది. ఆ మేరకు కొన్ని ఇండియన్ యూనియన్లో, మరికొన్ని పాకిస్తాన్లో విలీనం కాగా హైదరాబాద్, జమ్మూ కాశ్మీర్, జాన్ఘడ్ సంస్థానాలు స్వతంత్ర రాజ్యాలుగా ప్రకటించుకున్నాయి. జునాగఢ్ ప్రజల తిరుగుబాటుతో ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ఇండియన్లో విలీనమైంది. జమ్మూ కాశ్మీర్ రాజు ఒకవైపు, షేక్ అబ్దుల్లా నాయకత్వంలో ప్రజాస్వామ్యం కోసం జరుగుతున్న కాశ్మీర్ల పోరాటం మరోవైపు. పాక్ సైన్యాల చొరబాటుతో దిక్కులేక జమ్మూ కాశ్మీర్ రాజు తన సంస్థానాన్ని కొన్ని షరతులతో ఇండియన్లో విలీనం చేసి ఇండియన్ సైన్యాలకు సహాయం కోరాడు. హైదరాబాద్ రాజ్యంతో భారత ప్రభుత్వం యథాతథ ఒప్పందం చేసుకున్నది. కమ్యూనిస్టుల నాయకత్వంలో పోరాటంతో నిజాం రాజ్యం కూలిపోయే దశలు మాత్రమే. ఎర్ర జెండా పోరాటాన్ని అణిచేందుకు, భూస్వాములను రక్షించేందుకు పటేల్ సైన్యం ప్రవేశించి నిజాం రాజుతో రాజు కుదుర్చుకున్నాయి. ఏ నిజాం రాజ్యం మీద ప్రజలు తిరుగుబాటు చేశారు ఆ రాజైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ను ఖైదు చేయాల్సి వచ్చింది. పోయి హైదరాబాద్ స్టేట్కు రాజు ప్రముఖ నియమించి గౌరవించారు. విలీనం చేసేందుకు కోట్ల రూపాయల విలువ చేసే సంపద ముట్ట చెప్పారు. మరోవైపు నరహంతక కాసిం రజ్వీకి
మరణశిక్ష వేయాలని ప్రజలు కోరుతుంటే సకల మర్యాదలతో పాకిస్తాన్ పంపించి రక్షించారు. రైతులు దున్నుకుంటున్న భూములను గుంజుకొని భూస్వాములకు అప్పగించారు. అడ్డుకున్న రైతుల్ని 2500 మందిని పటేల్ సైన్యాలు పొట్టన పెట్టుకున్నారు. పటేల్ సైన్యాలు నిజాం రాజును బంధించి పోరాడుతున్న ప్రజల హక్కులు కాపాడుతామని నమ్మిన తెలంగాణ రైతాంగాన్ని మోసం చేశాయి. దీనితో హక్కుల కోసం పోరాటం కొనసాగించక తప్పలేదు. ఇది చరిత్ర. ఈ చరిత్రని కమ్యూనిస్టుల రక్త తర్పణతో రాసిన సిరా చరిత్ర, కాషాయి జెండతో రాసిన కాకమ్మ కట్టుకథలే రజాకారు ఫేక్ స్టోరీ, ఫేక్ చరిత్ర. బ్రిటిష్ ఇండియాలో జరిగింది స్వాతంత్ర పోరాటం. తెలంగాణ ఆనాడు బ్రిటిష్ ఇండియాలో లేదు. ఇక్కడ జరిగింది భూస్వాముల మీద, రాచరికం మీద పోరాటం. దీన్ని కూడా వక్రీకరించి స్వాతంత్ర పోరాటానికి చిత్రీకరించారు. మత రంగు పులిమి ముస్లింల నుంచి హిందువుల విముక్తిగా చిత్రీకరించారు. దీనికే మోడీ ప్రభుత్వం విమోచన దినంగా పేరు పెట్టింది. వాస్తవానికి విలీనం జరిగింది. భూస్వామి దోపిడీ నుంచి విముక్తి జరగనే లేదు. 569 సంస్థానాలు కలవకపోతే భారతదేశం 565 ముక్కలయ్యేదని, అఖండ భారత ఏమయ్యేదని సర్దార్ పటేల్ అన్నట్టుగా చూపించి పటేల్ పరువు తీశారు. ఇప్పుడున్న బీజేపీ నేతలకు, ఆర్ఎస్ఎస్కు స్వాతంత్ర పోరాటంతో అనువంత సంబంధం లేదు. కానీ స్వాతంత్ర ఉద్యమంలో ఉన్న కాంగ్రెస్ నేత పటేల్ బ్రిటిష్ ఇండియాకు 565 సంస్థానాలు సంబంధం లేదని వారికి బాగా తెలుసు. వాటిని ఇండియాలో విలీనం చేయటమే ఆనాటి సమస్య. అనేక రాజ్యాలు, భాషలు, సంస్కృతులు సమాహారంగా ఏర్పడింది కాబట్టి దీనిని యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటున్నారు. మిస్టర్ మోడీ, నీ దాడిలో ఉన్న ఒక్కొక్క ఎంట్రీకి సంబంధించిన రోజును గుర్తు చేయి. వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటంలో ఛాయ్ కూడా అమ్మిన వయసు కాదు నీది. అప్పటికి ఇంకా నువ్వు చెడ్డలు కూడా లే. నువ్వు కానీ నీ ఎంబటున్న నీ పరివారం కానీ ఈ దేశముకో దొరల్ని రక్షించినప్పుడు ఎక్కడికి పోయినావు? నీ నీ సర్దార్ వల్లభాయ్ పటేల్ కదా రక్షించింది. వాళ్ళ భూములు తిరిగి వాళ్ళకి ఇచ్చింది. రజ్వీ కాసిం ఖాన్ని పాకిస్తాన్కి పంపించింది ఎవడో? ఈ భారతదేశానికి అమిత్ షా ఉన్నట్లే ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ కదా విజయమాల్యాన్ని ఎల్లగొట్టినట్టు, డబ్బులు కట్టలు పంపించినట్లు రజాకర్ పంపించింది కాంగ్రెస్ పార్టీ కాదా? సర్దార్ వల్లభాయ్ పటేల్ కాదా? నిజాం నవాబుని ఉరి పెట్టాల్సింది పోయి, జైల్లో తోసేయాల్సింది పోయి, వాడికి గవర్నర్గిరి ఇచ్చి డబ్బులు ఇచ్చి లక్షలు కోట్ల రూపాయలు సచ్చేంత వరకు కాపాడితే ఇందిరాగాంధీ వద్దో మొర్రాన్ని కమ్యూనిస్టులు మొత్తం తిరుగుబాటు చేస్తుంటే ఇయ్యాలని సమర్థించింది మీ జనసంఘ కాదా? అవునా కాదా? ఈ విషయం మీకు ఎందుకు తెలుస్తుంది? మీకు తెలిసింది ఒకటే, భారతదేశంలో ఎక్కడెక్కడ ఆస్తులు పాస్తులు, ఆకాశంలో విమానాలు, భూగోళంలో ఉన్న బొగ్గు గనులు, ఎక్కడెక్కడ ఉక్కు పరిసరాలు, దున్నే భూమి, ఇవంతా ఆదానికి మళ్ళీ తెల్లోడి కట్టబెట్టడం. వాడేమైనా ఎంగులు మెతికిస్తే ఆ మెంగులు ఆవు రావు అని అనుకుంటే తినుకుంటా పులిగండి మాటలు జనాలకు చెప్పడం. ఈ చరిత్ర తప్ప, ఈ వర్తమాన రాజకీయ ఈ లైఫ్ స్టైల్ తప్ప మీకు ఏ లైఫ్ స్టైల్ ఉన్నది నాయన? ఛాయ్ని అమ్మినట్టు మొత్తం దేశాన్ని అమ్మినట్టు నువ్వు మా తెలంగాణ ప్రాంతాన్ని కూడా బొగ్గులను వదిలిపెట్టినావా? దానికోసం రోడ్లను వదిలిపెట్టినవా? ఏది వదిలిపెట్టలేదు, మొత్తం వాడికి అమ్ముతున్నావు. మీరా తెలంగాణ సాయుధ విప్లవ పోరాటం గురించి కాకమ్మ కబుర్లు పెట్టేదే వాటికి దరువు కొట్టే భారతీయ జనతా పార్టీ నాయకులు ఒక్కడైనా అదాని అంబానీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మొత్తం అమ్ముకొని కోట్లు గడిస్తుంటే ఒక్కడైనా ఏలు చూపి అడిగే దమ్ము ధైర్యం మీకున్నదా? మీకు ఉండదు. ఎందుకంటే అక్కడ ఢిల్లీ నుండి వచ్చిన మూటలను పంచుకోవడమే, దంచుకోవడమే, దాచుకోవడమే మీ కార్యక్రమం.
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం బీజేపీ ఆర్ఎస్ఎస్లు రజాకార్ పేరు చరిత్రను వక్రీకరించి సినిమాలు తీశాయి. దీని ముందు కాశ్మీర్ ఫైలు, కేరళ స్టోరీ పేరుతో కూడా ఇలాంటి ప్రయత్నమే చేశారు గొప్ప నటీనటులు, రచయితలను, దర్శకులను, నిపుణులను, సిబ్బందిని ప్రజా ప్రయోజనాలకు హాని చేసే సినిమా రూపొందించేందుకు ప్రమోషన్ కోసం సమర్థవంతంగా వాడుకుంటున్నారు. మనల్ని అందరూ వాడుకుంటారు. రేపు పువ్వు, తామర పువ్వు వాడిపోయిన తర్వాత కమలం పువ్వుని పక్కన పెడతారు. తస్మాత్ జాగ్రత్త. చరిత్రను తెలుసుకోండి. వాళ్ళకి చరిత్రలో పుట్టగతులు లేకుండా చేయడమే మన ముందున్న కర్తవ్యం. ఎన్నికలలో ఓడించడమే కాదు, ఈ విష ప్రచారాన్ని కూడా విరుగుడుగా మొత్తం ఎక్కడికక్కడి జనాలంతా చైతన్యవంతం చెందాల్సిందిగా ఆల్ టీవీ వినమ్రంగా మీకు విజ్ఞప్తి చేస్తుంది. ఇది సమాజ స్థాపన కోసం RTV న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.